ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీరు భీమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. భీమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. రెండు. ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారు. తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని. మైకి పెట్టు. అప్పుడు కన్ను ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? రెండు కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతసేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు. కన్ను ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోప్చర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది. ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా? అక్కడ అందరితో చచ్చిపోదాం అనుకున్నాం. మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి ఇంకా తను మేమే కన్నామని అమ్మా, ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల. ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని. ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం. ఫస్ట్ చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము. ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం. సోమవారమే మార్నింగే పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి? చిన్న రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు రెండు కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ ఐ ఉంది క్యాన్సర్, రైట్ ఐ బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్. ఇప్పుడు రెండు కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినూత్న. మీరేమైనా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్టుతో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము. కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం, ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము,
మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పన్నా. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా రా, నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. God bless you. God bless you. మహిమ సంధ్య మరి 4 సంవత్సరాల నుండి ఉబ్లియా 4 సంవత్సరాల నుండి కామెర్లు లేవర్ వచ్చింది. 2 సార్లు బ్లడ్ వాంతులు అయ్యాయి. సంధ్యకి ఆయాసం. ఉబ్లి, మహిమ, సంధ్య. ఏంటిది పాప? ఒకసారి రండి, త్వరగా రండి. ఇక్కడ మేము త్వరగా రావాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా, చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావాలి. అక్కడే ఆమె ఎవరు? మీ మిస్సెసా? మహిమ నీ కూతురా? కూతురు మహిమ. 18 years అమ్మాయి అన్నారు. ఇవన్నీ లాగుతున్నాయా? ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పేసాను. బెంగళూరు అపోలో హాస్పిటల్ బెంగళూరు 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. గొంతుకు డ్రై అయిపోతుందా? గొంతుకు డ్రై అయిపోతుంది. దీంట్లో ఏమని రాశారు? మహిమ 4 సంవత్సరాల నుండి కామెర్లు. ఓకే. లివర్ సోరియాసిస్ అది కూడా ఉందా? బ్లడ్ వాంతులు అయ్యాయి. 2 సార్లు బ్లడ్ వాంతులు అయినాయి. 2 సార్లు. లాస్ట్ మీ మదరా? మదర్. దూరంగా ఉండండి, పక్కకి ఉండండి. మీరు నాతో చెప్పారు నేను రైల్వేలో పనిచేస్తానని. ఈ కూతురు వలన 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. ఉబ్లి మీది. డ్రై అయిపోతుంది మొత్తం గొంతుకు. అమ్మాయిది ఫుల్ డ్రై అవుతుంది. హాస్పిటల్ పెట్టారు కదా, ఆ రోజు అంటుందా? ఫుల్ ఆయాసగా ఉందా? నీళ్లు చల్లగానే ఆయాస అనేది ఆగిపోయింది. ఎంతసేపులో ఆగిపోయింది? విత్ ఇన్ సెకండ్స్ లో. ఊబిలి దాదాపు ఇక్కడ 12 గంటల ప్రయాణంలో ఉన్న మనిషి ఆయాసం వచ్చేస్తున్నాయా నా బిడ్డకే అని నాకు ఫోన్ చేశారు. వాటర్ తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకుని చల్లగానే అంటున్న పిల్ల ఎంతసేపు సెకండ్స్లోనే చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసారా? దీనిని సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దమ్ము వస్తుంది మీలో. చాలా మందికి ఉంటారు డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, సుదర్శన్ రావు ఎంత ఆయన ఏంటి, ఆయన ఏమైనా పెద్ద డాక్టరా, ఏమైనా చదువుకున్నాడా, డాక్టర్ అయినా అన్నాడు. మరి నాయనా మీకు చెప్పేది ఒకటే మాట, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ మీరు తిరిగి వచ్చాక నాగిరండి 1 సెకండ్స్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఎంత పెద్ద వ్యాధి అయినా చేతితో ముట్టే పని లేదు, చేతితో కూడా ముట్టే పని. ఈయన చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయ్. హుబ్లీ అంటే ఎక్కడ మీరు? హుబ్లీ అంటే హుబ్లీయే కాదు, ఎక్కడ? హుబ్లీ బృందావన్ కాలనీ, గదగ రోడ్. ఎక్కడ మీరు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు? డ్యూటీ రైల్వేలో అండి చేసేది. కంట్రోల్ ఆఫీస్. విన్నారా? అంటారు కొంతమంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు అలాగే చెప్తారు అని. మరి ఈయన చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంత కాదు, బాగా ఉంది. మీరు చెప్పండి ఎంత గట్టిగా అంత? చాలా హయాసగా ఉందండి, మాట్లాడలేనటువంటి స్థితి కూడా, చెప్పలేను. నేనన్నా వాటర్ నన్ను ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన చేయను. వాటర్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుందంటే వాటర్ తీసుకోండి. తీసుకున్నాం. ఇలా వాటర్కి వేసాయా, ఇది అద్భుతం, ఆ దమ్ము ఆపే అన్నా అంతే. ఫోన్ పెట్టేశాను నేను, చల్లండి అని పెట్టేశా.
పెట్టి మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు. ఎంతసేపట్లో కాదు, ఆ ఫోన్ లైట్ ఆగి జస్ట్ అంతే. ఏం జరిగింది అంతట్లోకి? విత్ ఇన్ సెకండ్స్లో అది ఆయాసం అనేది ఆగిపోయింది. ఆగిపోయి నెక్స్ట్ ఏమైంది? మాట్లాడడం బాగా మొదలుపెట్టి నిద్రపోయిందని చెప్పారు. మంచిగా నిద్రపోయిందండి. ఏంది 1 minute ఇన్ టైంలోనే నిద్రపోయింది అన్నారు. ఎంత అద్భుతం యేసయ్య ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మళ్ళీ ఇంకోటి కూడా చేశారు. ఆయాసం దమ్ము తర్వాత ఇంకోటి దేని కొరకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే ప్రార్థన. మోక్షన్స్ అయిపోతున్నాయి. మోక్షన్స్ మైక్ మోషన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే ప్రార్థన చేయగానే ఎన్ని రోజులు ఇది దమ్ము తర్వాత ఎన్ని రోజుల తర్వాత మోక్షన్స్ మళ్ళీ అప్పటికి అంటే కంటిన్యూ 2 అయితేనే ఉన్నాయండి. 2 అయితే మధ్య మధ్య నాకు అప్పుడు చెప్పలేదు, ఓన్లీ దమ్ము చెప్పారు. మళ్ళీ మోక్షన్స్ అన్నాక మరి హాస్పిటల్ అపోలో అన్ని డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం తగ్గితలేదా? నిజం చెప్పండి. చేస్తేనే బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తేనే బాగా అవుతుంది. లివర్ అవసరంలా మానసికంగా శారీరకంగా ఉన్న బాధలని తొలగిపోను గాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. అంటే ఆ వాగ్దానాన్ని ఆమె ఎలా తీసుకుందంటే విశ్వాసము రూపంలో తీసుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు మరోసారి. ఆ విశ్వాసాన్ని ఒక శక్తిగా ఆవిడ గమనించాలి. అందుకనే చూసినట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి కలిగిందిగా ఉంది. గర్భం ధరిస్తానే ఉంది. అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోయింది. ఆవిడ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడ ఏం పొందుకుందంట? శక్తి పొందుకుంది, పవర్ పొందుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక పవర్, అది విశ్వాసమే ఒక పవర్, శక్తి. ఆమేన్. హల్లెలూయా. నేను అనుభవించిందే ఎవరికైనా చెప్తాను, నేను అనుభవించుకోవడం ఎవరికైనా చెప్పను. దేవుని బిడ్డలారా, మనము నేనైతే వాక్యం ఏదైతే చదువుతానో అది నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను ఇష్టపడతాను, అది అంగీకరిస్తున్నాను. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. దీంట్లో అసలు సున్నైన పొల్లైన తప్పు అసలు తీసివేయబడదు అన్నీ ఉంది బైబిల్లో. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తి చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. వాక్యములో ఒకటి ఉంటే ఇంకోటి జరుగుతుందంటే అది నీలో పొరపాటు. కొంతమంది నేను చెప్తారు, నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నానంట. నీ నోరు తెరితే ఉపవాసం. ఎంత అబద్ధం అనుకుంటా నేను. నోరు తెరితే ఉపవాసం ఉన్నాను అంటాం. ఎందుకు అబద్ధం? దేవుడు నువ్వు ఉపవాసం ఉంటే అది నీకేలే మంచి. నువ్వు అబద్ధం చెప్తే అది ఎవరికి? కొంతమంది చెప్తారు, నేను ఎప్పుడు ఉపవాసం, ఎప్పుడు కష్టాలే చెప్తారు. ఉపవాసం ఉంటారు, ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? కష్టాలు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. శోధన సహించటానికి మనం ఉపవాసం ఉంటాం. సహించడం మానేసి ఇంకా శోధనలోకి వెళ్ళిపోతున్నావంటే నీ ఉపవాసం సరైన దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా కాలేదు. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా లేదు. చాలామంది నీ ప్రార్థన నువ్వు చేస్తున్నా కూడా నీకు వ్యతిరేకతలు జరుగుతుందంటే నీ ప్రార్థన అంటే నీ మనస్తత్వం, నీ హృదయం, నీ మనసు సరైంది కాదు. అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు మేలు జరగదు. నువ్వు చెడు క్రియలు చేసుకుంటూ పాపపు తలంపులతో ఉంటూ ఇతరుల్ని నిస్వార్థానికి వాడుకుంటూ ఇతరుల ఎడల మంచి మనస్తత్వం లేకుండా నీవు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడైతే కాదు. అదా నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు చేతులు ఎత్తినా నేను ఏం చూడంలే అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా నేనేమి విననులే అంటున్నాడు.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోపల ఒక స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉండి నువ్వు ప్రార్థన చేసిన దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు. మొదటగా ఎదుట ఉన్నటువంటి సహోదరులు నువ్వు ప్రేమించకపోతే, అది ఎవరైనా కానొచ్చు, ప్రేమించినప్పుడు కనిపించిన నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, అది అబద్ధం. అంతే, దేవుడిని అబద్ధకుడిని చేసినట్లుగా. కాబట్టి మనుషులు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళతో సమాధాన పడాలి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఇలాగ మాట్లాడితే కస్సుమని బుసగొట్టిన పాములాగా లేచిపోతే ఇక నీలో ప్రేమ ఎక్కడ ఉంది, నీలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఏంటి అర్థమైందా? మనలో యేసయ్య ఉన్నాడంటే మనలో ఎంత తగ్గింపు ఉంటుంది, ఎంత ఓర్చుకోవాలి, అవతల వాడిని ఎంత భరించాలి. అవతల వాళ్ళకి దేవుని గురించి చెప్పేటప్పుడు మనం వినేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వినాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి, ఎంత విధేయత మనకు ఉండాలో తెలుసా? అంత లేకపోతే నువ్వేదో సువార్త ప్రతి కూడా ఇప్పుడు వినడం, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కూడా వినడం. లోపల ఒక మనసు, బయట మనసు అసలు ఉండకూడదు, ఎప్పుడు ఒకలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. చూడండి, శారా తన యజమానికి తన గర్భం నుండి ఒక బిడ్డని ఇస్తుంది అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆమె విశ్వాసం బలమైపోయింది. బాగా చాలా శక్తి పొందుకుందట, శక్తిని పొందుకుంది. వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు. అందువల్ల నా దేవుని బిడ్డలారా, ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం చదవచ్చు. 21వ అధ్యాయం దీని ఆదికాండం 21వ అధ్యాయంలో చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసాను. హల్లెలూయా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతన్ని ముసలితన ముందు అతనికి కుమారుని కనేను. చప్పట్లు కొట్టాను గట్టిగా. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కలిగిన వాడినైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఆమేన్. దేవుడు చూడండి, అందుకనే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? ఇక్కడ చూడండి, మరియు దేవుడు అబ్రహాము కాగిపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తాను తన కుమారునికి సున్నతి చేసాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా. అబ్రహాంకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కుమారుడు పుట్టినప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 సంవత్సరాలు ఉన్నాయి. ఈ యొక్క సైన్స్ 100 సంవత్సరాలు ఉన్నవాడికి పిల్లలు ఇవ్వగలదా? ఈ లోకంలో ఏదేదో ప్లాన్లు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరైనా పిల్లల్ని ఇవ్వగలరా? హల్లెలూయా చెప్పండి. అది దేవునికి మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయంలో నవ్వెదరు. ఆమేన్. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాను అక్కడ చెప్తున్నప్పుడు శారా నవ్వింది. అడిగినాడు, ఎందుకు నవ్వు అంటే నేను నవ్వలే అంది. అబద్ధం ఆడుతున్నావు శారా నవ్వు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇదిగో శారా విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు 100 ఏండ్లు వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక కుమారుని చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా దేవుడు చెప్తున్నాడో అబ్రహాం విషయంలో అలానే జరిగినాయి. 1 2 3 4 5 6 7 8 అట్లా లైన్గా జరిగిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. సివిడిగా చదవాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఇక్కడ చూడండి 6వ వచనంలో ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్, హల్లెలూయా. శారాకి యజమానుడు ఎవరు చెప్పండి? ఎవరు? అందరూ చెప్పాలి. శారాకి యజమానుడు ఎవరు?
అబ్రహాం. హల్లెలూయా. మరి అబ్రహాంకి శారా ఏం చేస్తుంది? లోబడి ఉంటుంది. ఎలా ఉంది చెప్పండి? ఓ సిస్టర్స్, ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నది? లోబడి ఉంది. మరి ఈరోజు భర్తకి లోబడుతున్నారా? బైబిల్లో ఉందా మాట? ఇదిగో కొంతమంది అయితే మరీ పేరెట్టి పిలిచేస్తారు భర్తని. ఇదిగో అంటారు, కొంతమంది యాయ్ అంటారు, కొంతమంది పేరెట్టి పిలుస్తారు, కొంతమంది ఓయ్ అంటారు. ఇదేంటి? సరే, అలా పిలిచి ఎలాగోలా పిలిచే కానీ మీ పిలుపులు కొంతమంది బావ అంటారు, కొంతమంది మామ అంటారు, కొంతమంది మర్యాదగా ఏమండి అంటారు, కొంతమంది ఎరా అని కూడా అంటారేమో అంటారు. మనకు తెలిసే సంగతి. ఎరా అంటారు. భర్తని గౌరవించరు కొంతమంది. ఒకవేళ భర్త కోపంలో అన్ని ఇట్లా చూస్తాడు, భార్య ఏం చేయాలమ్మో ఏదో తేడైందని దుంచుకోవాలి తలకి. అట్లా కాదు, ఇలా చూస్తే నువ్వేనా నేను చూడలేనా అని ఇలా చూస్తారు. అప్పుడు గొడవ అయిపోద్ది. ఆ ఫంక్షన్లో కూడా గొడవ అయిపోద్ది. అరే కొద్దిగానే భయపడండి. బైబిల్ అదే ఉంది. శారాయి ఏం చేసింది? తన భర్త తన యజమానుడు అయినటువంటి అబ్రహాం భర్త లోబడింది. ఆమేన్. హల్లెలూయా. కౌసల్య అంట, శుద్ధ వాకు తాండా ఖమ్మం నుంచి వచ్చారు. లివర్ పాడైపోయింది, ఛాతిలో గెడ్డ, నడు నొప్పి, తలలో నొప్పి, మోకాళ్ళ నొప్పులు, వాపులు. కౌసల్య రా. ఎవరివిడి? ఈవిడెవరు? మా బిడ్డ కూతురా? ఎందుకు ఏడుస్తున్నావు? చేతులు ఎత్తి డాక్టర్లు చేతులు ఎత్తేసారా? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. కాలు వాసినాయి, వాపులు ఉన్నాయా? చూపించు అందరికి. ఓకే, ఇంకా నడుము నొప్పిలు, ఛాతీలో గడ్డ, తల నొప్పి. ఛాతీలో గడ్డ ఉందా? ఒక్కడే అబ్బాయి సార్. ఏడు వచ్చాడా? రాలు. మీ ఆయన ఏడి? అక్కడనే ఉంటుంది ఊర్లో. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇదంతా బాధలు? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరం అంటే హాస్పిటల్ తిరుగుతున్నావా? తిరుగుతున్నా. ఇక్కడ తగ్గుబద్దు అని ఎవరు చెప్పారు? లైవ్లో చూసిన సార్. నువ్వే చూసినావా? మా డాడీ చూసి నాకు. ఆహా, ఓకే. ఆ గడ్డ ఎక్కడ? ఆ గడ్డ ఉందన్నావుగా అక్కడ? ఇక్కడ ఛాతీలో. గట్టిగా ఉందా మెత్తగా ఉందా? మెత్తకైంది. ఇప్పుడు మెత్తగా. రోజు ఎంత ఉంటుంది? చాలా ఇట్లా కణితి లెక్క ఉంటుంది గట్టిగా. నారా కరిగిపోయింది. చప్పలు కొట్టండి. ఇందాక ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంతలో ఉంది? కొద్దిగానే ఉంది. అప్పుడు గింత ఉంది, కొద్దిగానే ఉంది. అప్పుడు ఎంత ఉంది రాకముందు? ఇట్లా ఉంది. అంతలోనే ఉందా? ఇప్పుడు ఎంత ఉంది? గింత ఉంది. చూసుకో సరిగ్గా. కరిగిపోయింది. అది కూడా చప్పలు కొట్టండి. అది కూడా కరిగిపోయింది. ఓకే. వీళ్ళు మదర్ ఏది? అమ్మ మీ భార్య ఏది? ఈమె అమ్మ రా. ఏమన్నారు హాస్పిటల్కి పోతే? ఏమన్నారు మీ కూతురు బిడ్డ గురించి? లేపండి. హాస్పిటల్ పోతే చూడు ఒకసారి పట్టుకుని చూడు. మెత్తగా అయిపోయింది. ఎలాగుందో చూడ, గట్టిగా చూడ, చూసుకో. మెత్తగా అయిపోయినాయి. ఎట్లా ఉందో చెప్పు. లేదు అసలే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇంతంతలో గడ్డలతో, కడుపులు ఇంతంతలో గడ్డలతో వస్తున్నారు. కేజీలు గడ్డలు కరిగిపోతున్నాయి. రొమ్ముల్లో గడ్డలు కరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుని గర్పరచాలి. కౌశల్య ఎక్కడున్నావు? కౌశల్య మైకేదే. హల్లెలూయా. కౌశల్య అంత ఫ్రీ అయిపోయింది. ఇబ్బంది హుషారు ఉంది కదా. అప్పుడు ఏముంది నీకు బాధ? అప్పుడు నీకేముంది? నువ్వు కదా నువ్వు ఆగు. అప్పుడు ఏం బాధ ఉంది నీకు అసలు? కాలు నొప్పి, కాళ్ళు నొప్పులు ఉన్నాయా? అప్పుడు చూసుకో. ఉన్నాయా? అప్పుడు తీపి బాగుండేది. ఇక ప్రార్థన చేశాక తగ్గింది. తగ్గిపోయి ఇంకా తగ్గింది. ఒళ్ళంతా ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయిందా? ఇదంతా పట్టేసినట్టు ఉంటుంది కదా మొత్తం బాడీ. గొంతుకులో ఉన్న మంట లోపల మంట వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. ప్రభు నేను బాగు చేశారు. యేసు ప్రభు నమ్ముకున్నావా? 12 సంవత్సరాలు అయింది సార్. చచ్చిపోతావా? అందరికంటే మంచివాడునా నేను? కొంచెం అందరూ ఒకటేనా? అందరూ ఒకటే. మరి నిన్ను ఎవరు ప్రార్థన చేసి బాగు చేశారు? యేసయ్య. అది నా ద్వారా కదా. వెళ్ళినావు కదా చర్చిలకి. అక్కడ ఏమైనా తగ్గిందా? కొంచెం ఎక్కడన్నా? అది నేను అనేది అట్లా. ఓకేనా? ఎందుకంటే ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అది హల్లెలూయా. ఒకరి కంటే నేను ఎక్కువే. ఎందుకు ఎక్కువ అంటే రా బాగు చేస్తా, రా బ్రతికిస్తాను పిలిచిన ఒక్క పాస్ట్ ఉంటే నేనే. చప్పట్లు కొట్టాను గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. దాసి, దానియేలు, నాగమణి, నిత్య వీరిశెట్టిగూడెం ఏలూరు నుంచి వచ్చారు. యూరిన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్. నాగమణి తల, కాళ్ళు, మెడ నొప్పులు, జ్వరం. రామ్మా త్వరగా వచ్చినట్లు ఉంటుంది. రావాలి, వీళ్ళంతా రావాలి. దాసి, దానియేలు, నాగమణి, నిత్య వీళ్ళంతా రావాలి. దాసి, దానియేలు మీరేనా? నాగమణి, నిత్య మనవరాలు. దానియేలు ఎవరో? యూరిన్ ఎక్కువ అవుతుంది. ఎవరికే? మీకేనా? రండి, మైకులు తీసేసుకోండి. ఎక్కడుంది? ఇప్పుడు ఉందా? ఓకే. అనే ఎక్కడుంది? పరిశుద్ధ ఎక్కడుంది? సపోర్ట్ సాక్ష్యం చెప్పుకుంటాను. చెప్పండి. ఈ కాలేజీలో ఫస్ట్గా ఇక్కడ మీరు పెట్టినప్పుడు ఆ నెలలో వచ్చామండి మేము. మా మిస్సెస్ 4 సంవత్సరాలు హీరియాను కిడ్నీ వాపు తగ్గలేదండి. నేను దగ్గర 3-4 సంవత్సరాలు ఆపరేషన్ డాక్టర్ల దగ్గర తిప్పానండి. ఏ డాక్టర్ వల్ల అవ్వలేదు. నేను ఇక్కడ తీసుకొచ్చాక తమరు ప్రార్థన చేశాక మా ఆవిడకి ఇప్పుడు ఈ 4 నెలల మట్టు కూడా ఒక బిళ్ళ కూడా వేసుకోవట్లేదు సార్. షుగర్, బీపీ మొత్తం కంట్రోల్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిన 5వ రోజున నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈవిడికి ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏమీ లేదు అని మాకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. యూరిన్ ఎక్కువ అవుతుంది మీకు. నాగమణి తల, కీళ్ళు, మెడ నొప్పులు, జ్వరం వచ్చినట్లు ఉంటుంది, చెవులు వినపడవు. అంటే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉండేనా? కిడ్నీ ఇన్ఫెక్షన్, నీరుడు ఇన్ఫెక్షన్ ఉండేదండి. కిడ్నీ ఇన్ఫెక్షన్, నీరుడు ఇన్ఫెక్షన్ కూడా ఉందండి. నీరు కూడా 4 నెలల క్రితం, 6 నెలల క్రితం ఉండేది. 4 సంవత్సరాలు ఏకంగా మందులు వాడానండి ఆశ్రమ హాస్పిటల్లో, వేలూరులో.
తగ్గలేదండి. నేను ఇక్కడ టీవీలో ఇక్కడ వాకింగ్ చూసి నేను వెళ్ళాలనుకుని ఇక్కడికి వచ్చానండి. ఒకసారి నాకు ఫోన్ చేసినట్టున్నావు, ఒకసారి 2 సార్లు చేశానండి. చేసావు కదా. ఈ డయాలసిస్ పడుతుందమ్మా అని అడిగారండి. పడతలేదంటే హైదరాబాద్ రమ్మన్నారండి. రమ్మంటే ఆయనకి ఏం తెలీదు, రాలేమంటే తీసుకొచ్చేవాళ్ళు లేరంటే ఇక నేను ప్రార్థన చేసుకున్నాను. దగ్గరలో పెడితే నేను ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలని నేను ప్రార్థన చేసుకుంటే 2వ నెలలోనే ఇక్కడ పెట్టారండి. అంటే ఇప్పుడు యూరిన్ ప్రాబ్లం పోయింది, కిడ్నీ సమస్య పోయింది, థైరాయిడ్ బీపీ, షుగర్ పోయిందండి. షుగర్ పోయింది, టాబ్లెట్లు లేవు ఇక. లేవండి. చప్పట్లతో ప్రభుని కనపరచాడు. పట్టుకోండి, ఇవి నమ్మని పట్టుకో. కాబట్టి నడువు నొప్పిని కాలు లాగుతుందండి. ఆమేన్. ఓకే, నీకు చెవులు వినపడుతున్నాయి ఇప్పుడు? ఏమైతుంది నీకు? చెవులు వినపడుతున్నాయా? అసలు ప్రాబ్లం ఏంటి? అదేనండి సార్. ఇప్పుడు ఇది అన్నావు, మళ్ళీ అది అన్నావు, ఇప్పుడు ఏమన్నా ఉన్నదా ప్రాబ్లం? తగ్గిపోయినాయా? ఆమె ఏమైతుంది నీకు? ఏం కాదా? ఈమె ఏమైతుంది? ఏమైతుంది? నాయనమ్మ. ఇప్పుడు ఏం కాదు నాకు అంటున్నావు? మీ ఇద్దరు గొడవ అయింది ఏంటి? వెళ్ళిపోవచ్చు. దుర్గమ్మ, రంగయ్యగూడెం, సూర్యాపేట నుంచి వచ్చారు. దుర్గమ్మ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడికి రా, గొంతు గడ్డలు కొంచెం తగ్గాయి, నడు నొప్పి తగ్గింది. రైట్, ఇలా అల్లుడు వచ్చాడా? అల్లుడు రాలేదా సార్? మీ భార్య నవ్వుడే? అవునండి. బాగుందా? ఇగో ఈ మనిషిది ఒకటి అద్భుతం చెప్తాను వినండి. అమ్మా దుర్గమ్మ, ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఆదివారం వచ్చావు కదా, ఇక్కడ ఏం బాధ? ఇక్కడ గడ్డలు అయినాయి. గడ్డలు అయినాయా? ఆపరేషన్ చేసుకున్నట్టు భయం అయ్యి ఇక్కడ టీవీలో చూసిన మిమ్మల్ని. ఎవరు? నన్ను. ఇక్కడికి వచ్చినావు. చప్పలు కొట్టండి ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా లేదా అర్థమైపోదు. పెద్ద అయినా ఇక్కడ ఏం జరిగింది? అంచెప్పులు తగ్గిపోయినాయి. ప్రార్థన చేసిరు అప్పుడు గడ్డలు కొంచెం ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి, కిందికి జారిపోయినాయా? కొంచెం జరిగేది ఏనండి, ఇక్కడ ఏనండి, ఈమె ఇక్కడ గడ్డలు ఉన్నాయి. గడ్డలుంటే ఆదివారం వచ్చారు. ఆదివారం మన స్వస్థత ప్రార్థన లేదు, ఈమె వచ్చారు. నిన్ను ముట్టుకున్నానా? మైక్లో చెప్పు. ఏం ముట్టుకోలేదు సారు, దూరంగా ఉన్నాడు సార్. దూరంగా ఉండు, రోజు టీవీలో చూసి అయ్యి నా ఛానల్ వచ్చినప్పుడే చూసేది. మిగతా ఛానల్ ఇక బంద్ చేసుకునేది, వార్తలు ప్రతిరోజు చూడవా టీవీలో చూడకుండా. అవును, నన్ను చూస్తావు ఓకే, ఇంకా మంచి పాస్టర్ గారు ఉన్నారు, అందరం చూడొచ్చు కదా, ఎందుకు ఆపేతావు? మరి అందరికి రోగం తగ్గుతుంటే మరి నాకు కూడా ఉందిగా పోవాలని ఈ ఛానల్ చూసి బంద్ చేసి. ఈమె జరిగిన విషయం ఏంటి? ఆమె ఇక్కడ నుంచి ఉందా, నేను ఇక్కడ నుంచి అంతేనా? నుంచుంటే నేను ప్రార్థన నీళ్ళు ఇట్లా జల్లా, అంతేనా? జల్లితే ఏమైంది? తగ్గినాయి, ఇక్కడ పైన కింది జారినాయి. తగ్గడం ఏంటి? నోట్లో ఏలెట్టుకున్నావుగా, ఉన్నాయా? అప్పుడు లేవు. చప్పట్లు కొట్టదు గట్టిగా. ఈమె అంటది ఇక్కడ గెట్లు అని ఓ టెన్షన్ పడిపోతుంది. ఇలా అల్లుని కూడా పట్టుకొచ్చారు. నేను అక్కడి నుంచి ఉన్నా, ఏసయ్యా అట్లా నీళ్ళు జల్లి, అంతే జల్లి. గెడ్లు ఎక్కడ ఉన్నాయన్న? ఏలెట్టింది. పెట్టావా? చెప్పు, ఏలెట్టిందా? మైకులో చేసి చెప్పింది. గడ్ల ఏమైనా నన్ను అడుగుతుంది. ఇంకేం నాకు నీ గడ్ల సగత నాకే. ఏసై కరిగిచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టం జారిపోయింది, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెయ్యి ఎట్లా ఏసై అని కూడా ప్రార్థన చేయలేదు, నీళ్ళు తీసి ఎట్లా జల్లా. ఇక నోట్లో ఏలెట్టేసి ఎత్తుకుంటుంది. ఉన్నాయి అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి. అది పవర్. అదే హాస్పిటల్ ఏమన్నారు, ఆపరేషన్ చేస్తాను అన్నారా? నేను చెప్పుకోలేదు, హాస్పిటల్ పోలే. గడ్డలో రోజు ఏలుకి తగిలేదా? ఇక్కడ ఒక్క సెకండ్ కూడా పట్టలేదు కదా గడ్డలో. సెకండే ఇట్లా అన్న, సెకండ్ లో గడ్డలు లేవు. ఏమైనా నన్ను అడుగుతుంది, నాకేం తెలుసు ఎలా అని ప్రార్థన చేస్తున్నాము. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అది మనం నరవ చూసుకుందాం. చప్పట్లు కొట్టండి. ఓ బాబు నడవండి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గడ్డల స్థానం తప్పు జారిపోయింది అంతే. మొన్న ఒక ఆవిడ సూపరింటెండెంట్ హాస్పిటల్లో, ఆమెకు థైరాయిడ్ ఉండి అంటుంది. సాక్షి మీటకు వస్తున్నా అన్నారు. ఫోన్లో నా థైరాయిడ్ ఉందా అంది. సూపరింటెండెంట్ అంట ఆవిడ. రిటైర్డ్ అయిపోయారు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను నేను. నా ప్రోగ్రామే చూస్తారంట. భార్య భర్త ప్రతి పిన్ చెప్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా కుక్కల హాస్పిటల్ ఉంది నారాయణగూడలో. ఆయన సూపరింటెండెంట్ అంట. సూదులేతాడంట ఆయన.
వాళ్ళకి కాలు పని చేయకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలు సూపర్గా నడుస్తున్నాడు, చప్పలు కొట్టండి. ఆ అమ్మకి థైరాయిడ్ ఇట్లా వాపు ఉందంట. ఫోన్లో యేసు నామలో పా అన్నానంట, అంతే. ఆమె అంటుంది అస్సలు ఆ క్షణంలోనే రిలీఫ్ వచ్చేసింది, ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హల్లెలూయా. సమత ఎవరమ్మా? రాత్రులు కాళ్ళు వంక వణుకుడు, శరీరం వణుకుడు, ఆయాసం అంట. మణికొండ సమత ఎవరు? సమత మణికొండ. వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు. బాగున్నావా? బాగున్నావా? ఏది మీ మదర్? ఏది రా మదర్. పోయిన అంతకు ముందు వారం వచ్చావు కదా సమత. ఇప్పుడు ఆ కాలు తగ్గిందా అన్న గుంజుడు? ఒక వీక్ నొప్పి లేకుండే వారం వచ్చినప్పుడా? అప్పుడు నుంచి ఒక వీక్ हिंदी बात करो। हिंदी। एक हफ्ता दर्द नहीं था, कल नाइट से दर्द हो रहा फिर से। ఓకే. ఈ మరాఠీ మనుషులలో ఈ ముఖం అంతా కూడా ఈ ఏమో పొక్కులాగా వచ్చి నల్లగా అయిపోయింది లాస్ట్ వీక్, అవునా? ఇప్పుడు తెల్లగా అయిపోయినావుగా. నాకు వీళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, మదర్కి తెలుగు రాదు సరిగా, కొంచెం వస్తుంది. వీళ్ళకి చాలా విశ్వాసం. ఎక్కడుంటారు మీరు ఉండేది ఇప్పుడు? మణికొండలో ఉన్నారు. అసలు ఎక్కడ మీది? మహారాష్ట్ర. నేను ఎట్లా తెలుసు మీకు? మమ్మీకి తెలుసు, టీవీలోనా. చక్కగా ఉన్న పాప అండి. అప్పుడు ప్రార్థనిస్తాం లాస్ట్ టైంలో సార్ అయితే మంచిగా అయిపోయినా కదా, మంచిగా అయిపోయారు. మరి ఎట్లా వెళ్ళారు? మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళారు. వీళ్ళ బాబాయ్ ఎవరో బాగోపోతే మొన్న వచ్చారు, అంతే కదా. మీరు చర్చికి పోతారా? పోతారా? ఓకే. ఇది గుంజుడు ఉందా అప్పుడు? ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఓకే. పాపము ఈ కాలు గుంజుతున్నారంట. నేనేం చెప్పలేదు వాళ్ళకి, మరి స్పాన్సర్ చేసుకున్నారు. పాపము వాళ్ళు బాధలు ఉన్నాయి అట్లాగా. ఏదో పాప కొంచెం కష్టపడుతుంది, తల్లి కష్టపడుతుంది. వీళ్ళకి చెల్లి ఉందా? ఒకటే. ఏది వచ్చిందా? ఓకే, రాలేదు. ఇంకా ఫేస్ ఫ్రీ అయిపోయింది, మంచిగానే ఉంది కదా. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇద్దరు పట్టుకోండి, తల్లి పిల్ల ఇద్దరు పట్టుకోండి, చప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పులు కొట్టండి. ఇద్దరు దగ్గర పెట్టుకో, గట్టి పెట్టుకో, ఇద్దరు గట్టి పెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూడండి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ నన్ను చూడండి, అలాగే చూడండి. అడిగో. The Holy Spirit, yeah. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shem. Hallelujah, Jehovah Yireh. Hallelujah, Jehovah Shem. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shem. దేవుని శక్తి. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా. 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 అరికాలు మొదలుకొని శారీరక మానసికంగా వేస్తున్నామలా వెళ్ళండి. మా చిన్న బిడ్డ ఎన్నరాల లోపట్ల కదా మంచిగా ఒకసారి వచ్చిన కదా పూర్తిగా మంచిగా. फर्स्ट टाइम हम आए ना, मेरे बहन को इधर दर्द था, हमेशा रहता था। अभी आपके पास प्रेयर करके गए ना, तब से उसको दर्द नहीं है, पूरा उसका एक ही बार में खत्म हो गया। आमेन। थैंक यू। चप्पल कोटंडी। मुझे पहले पढ़ाई करने से याद नहीं रहते था, इस टाइम में एग्जाम में बोल के आपको बताई थी ना, तो इस टाइम पूरा याद था मेरे को। ये నొప్పి కూడా తక్కువ అయింది, దమ్ తక్కువ అయిందా?
सपना हफ्ता नहीं, एक हफ्ता दर्द नहीं था। కదా నీకు ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ తలలో నొప్పి ఎక్కువ ఉండే, తర్వాత దమ్ము ఆయాసం అప్పుడు. అంటే ఇది వీళ్ళకి చెప్తే భయపడతాను చెప్పలేదు, వాళ్ళకు ఒక మంత్ర ప్రభావంతో ఈ పాపనే ఇచ్చేశారు. మైండ్ సరిగా డిస్టర్బెన్స్ అయిపోయేటట్లుగా, ఆయాసం వచ్చేటట్లుగా. ఈ కాలు ఇది అన్నట్టు, ఇది ఒకటే గుంజుడు 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 అన్నట్టు, ఒకటే గుంజుడు కింద. అప్పుడు తగ్గిపోయిందంట. వీళ్ళ చెల్లి వచ్చింది, వీళ్ళ ఫాదర్ చనిపోయారు, వీళ్ళ చెల్లి కూడా తెలియదు. ఇప్పుడు బాడీ మొత్తం షేక్ అయితే లేదు, కానీ నొప్పి ఉంది చాలా. నీకా? నీకా? ఓకే, తగ్గిపోద్దేమా, వెళ్ళండి, చప్పట్లు పడండి. బెల్లంకొండ నుంచి వచ్చారు. గుండె పెరిగింది, ఆ లివర్లో క్రొవ్వు, కంటి చూపు కొరకు రావాలి త్వరగా. సత్యవతి బెల్లంకొండ నుంచి వచ్చారు. సత్యవతి రా త్వరగా రా, త్వరగా రా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టారు. సత్యవతి నువ్వేనా? యెహోవా, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి. ఏం పేరమ్మా నీ పేరేంటి? సత్యవతి. అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాలు పట్టింది బాధ? 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉందమ్మా? గ్యాస్ పట్టిద్ది, ఇటు గుండె పట్టిద్దండి. టీవీలో చూసావా? చెప్తే వచ్చావమ్మా? నేను సంవత్సరం క్రితం వచ్చాయి గారు. వచ్చావా? వచ్చి టీవీ ట్రాన్స్ఫర్ తీసుకురాలా. బెల్లంకొండ ఎక్కడది? పిడిగిరాళ్ళ దగ్గర. అట ఎప్పుడు మీ వాయికు చూస్తానయ్య నేను. గుండె పెరిగిందా? అందరూ మాట ఉంది కదా, వ్యాధి బాధలు, గ్యాస్ ఉంది, టాబ్లెట్ ఇదేంటి ట్రూబులా, గ్యాస్ ట్రబుల్. నిమ్ము కూడా ఉందా? కంటి చూపు కనపడదా? కనపడదయ్యా, చాలా మస్క్ వచ్చి. టెన్షన్ పడద్దే, నామలు పూర్తిగా విడుదల. వీళ్ళిద్దరు ఒకేసారి. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? దడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా నీకు? ఈ కాలు నేను ప్రార్థన కానీ బయలుదేరిన కాడించి ఈ కాళ్ళు 2 కాళ్ళు సొచ్చున పడ్డట్టుంది అయ్యగారు. నేను సొహర వచ్చి ఇది 3 నెలే. అయ్యగారు కట్టి నీ కాడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థపడతానని హాస్పిటల్లో బిల్లలు కూడా వాడుకోవాలా. నేను అట్నే ఉండే. నేను అంతే కాళ్ళు మంటలు, అరికాళ్ళు, అరిచేతులు, సురుకు, పోట్లు ఎక్కువైనాయి. అసలు అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అమ్మాయి టీబీ ట్రాన్స్ఫర్కి డబ్బులు ఇచ్చింది. ఇక పొద్దున అసలు ఇక్కడికి రాబోయిన దాకా 11 దాకా పండుకొనే ఉండ. ఇక పొద్దున మళ్ళీ ఇక్కడికి వద్దామని లేచి రామ్మ పోదామని చెప్పి తీసుకొని వచ్చిన. ఇప్పుడు తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయినాయా? చూడు, చూసుకో, టెస్ట్ చేసుకో, ఎట్లా చేసుకో. పూర్తిగా తగ్గిపోయినాయా? ఈ కాలు కొద్దిగా కొంచెం ఉందా? అది కూడా ఇప్పుడే తగ్గిపోతుంది. చూసుకోమ్మా, చూసుకో. ఎట్లా అనుకో, ఎట్లా అనుకోవాలా? పైకి ఎలా కాదు, ఇట్లా పైకి ఎట్లా అనుకో, కొంచెం ఇక్కడ పట్టినట్టుగా ఉంది. ఓకే ఓకే, చూసుకో చూసుకో, ఇట్లా చూసుకో, ఇట్లా ఇట్లా ఇట్లా. ఇక్కడ కొంచెం ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆమేన్. చూసుకో, తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నామంలో శక్తి ఉన్నదయ్యా, నామంలో శక్తి ఉన్నదయ్యా. మీ పేరు బ్రదర్? నాగూరు భాష అండి. మేము వడ్లమ్మ నుంచి వచ్చాం. నాకు 3 సంవత్సరాల నుంచి డయాలజీ చేస్తున్నారు. ఓకే. 20 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది నాకు 11 ఏళ్ళు. తర్వాత ఏమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వల్ల 3 సంవత్సరాల కింద కిడ్నీలు చిన్న సైజ్ అయిపోయినాయి మాకు. దానివల్ల డయాలజీ చేయాలన్న డాక్టర్ గారు 3 సంవత్సరాలు చేయించుకున్నా డయాలసిస్. టీవీలో చూసి మా అమ్మగారు ఈ ప్రోగ్రానికి వాళ్ళు తీసుకొచ్చారు. 2 నెలల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంత దూరం డయాలసిస్ మీద వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు
డాక్టర్ గారు కన్సల్టేషన్ అయితే విజయవాడలో పెట్టారంటే ఈ నెల వచ్చాం మేము. ఓకే, మీరు వచ్చారు ఇక్కడ ఈరోజు స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకే కార్యం జరిగిందో చెప్పండి. ఇక్కడికి రాకమని పంపితే నిన్నటి వరకు ఎలాగుంది, ఈరోజు ప్రార్థనకు వచ్చి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఇవన్నీ నొప్పులు ఉండేవి. ఈ డయాలజీ చేసాం వారానికి 3 సార్లు చేసేవాళ్ళు. ఈ చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు ఉండేవి అసలు బాగా. దేవజనులు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎంత కొంచెం బలం పుంజుకున్నట్టు మొత్తం వాళ్ళంతా జిమ్ములాగా లాగింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య. మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈరోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా ఎక్కువగా? ఎవరు బాలయంత్రాలు డెలివరీ అయి 3 months అయింది. బాలయంత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటలేదు. హార్ట్ బీట్ అయి ఎక్కువ ఉండి తలనరాలు అయి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే, దేవుని ఇప్పుడు దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనరాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగా జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని, మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చా. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి తల్లి గారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగిందనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా నా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రవిరాజు, శోభరాణి అంట, కరీంనగర్ నుంచి వచ్చారు. రవిరాజు గుండె దగ్గర నొప్పి, చేతబడి, మెడ నొప్పి, బీపీ ఎక్కువగా ఉంది, భయము, డిప్రెషన్ ఉంది, తలలో వెనుక నొప్పి, ఊపిరి తీయడం.
రండి సిస్టర్, బ్రదర్ రండి. ఇక్కడ శోభరాణి గారు, అలాగే రవిరాజు గారు. ఆమెన్. పెళ్లి కాలేదా? ఓ మై గాడ్, పడుకో. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లతో కనపడతాం మా ప్రభుని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం పేరు తమ్ముడు నీ పేరు? రవిరాజు. రవిరాజ్, థ్యాంక్ యూ జీసస్. మ్యారేజ్ కాలే? కాలే. ఎక్కడ అసలు ఎక్కడ మీది? కరీంనగర్. ఇక్కడ ఏదో ఆఫీసు అవన్నీ ఉన్నాయన్నారు కదా, ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నాయి ఆఫీసులు. మాదాపూర్లో ఆఫీసు, సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆమె బ్రదరు మొన్న నన్ను కలవాలని చెప్పి ఒకసారి ఆయన చెప్పారు, డిఎస్పీ గారు. వనస్థలిపురం మాది పిఎస్, అదే వనస్థలిపురం పిఎస్. బ్రదర్కి మీ మదరా? బ్రదర్ చెప్పారు, నేను వనస్థలిపురం ఇలాగా డిఎస్పీ గారు ఆ తమ్ముడినండి ఇట్లా. సరే, సూరభి గార్డెన్లో జరుగుతుంది, రండి అక్కడికి ప్రార్థనకి అని చెప్పు. 2-3 మాటలు చెప్పారు. కొంచెం నా ఆఫీస్ అంతా డిస్టర్బ్ ఉంది. ప్రతి ఆఫీసు నడుస్తుందా? నడుస్తుంది అంటే కొంచెం మొన్ననే ఎన్ఓసి వచ్చింది కోర్టు నుండి, ఏదో సంథింగ్ జరుగుతుంది. మేము ఇట్లా కలవాలి మిమ్మల్ని అన్నప్పుడు వేరే టైం అయితే నేను ఇవ్వలేను బ్రదరు, మరి ఒకవేళ వీలుంటే మీరు అక్కడికి రండి అని చెప్పాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాడు. ఆమె మీరమ్మ చెమటలు గారిపోతున్నాయి. అమ్మగారికి చెమటలు గారిపోతున్నాయి చూడండి. ఎప్పుడైనా చూసారు ఇలాంటి పవర్ ఎక్కడన్నా? చూసారా ఇంత పవర్ ఎక్కడ చూసారా? అది చప్పట్లు కొట్టండి గట్టిగా. ఉట్టిగా వాక్యం చెప్పి ఏదో పిట్టకథలు 2 చెప్పి దగ్గరేమో హాల్స్ 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 పిల్లపోతున్నాయి. 4 ఆరాధనలు 5 ఆరాధనలు. నిజమైన గారు చూసారా జనం ఎంత తక్కువ వచ్చారు బ్రదర్? ఇది రియల్. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేము ఇద్దరం తప్ప మాకు ఎవ్వరు లేదు, జీరో. ఇక అంతేనా? అంటే అన్ని మేము తల్లి కొడుకులం తప్ప చేతబడు అన్నిగా మాకు ఇక తిరిగా నేనున్నాగా. మా ఏసై ఉన్నాడని వచ్చినాం. నేనున్నా, మాట ఇస్తున్నా. ఏసై ఉన్నాడు, నేనున్నా. ఏసై స్వస్థపరచాలి. ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని చూద్దాం, అన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడికి పోయినా ఇక మాకు ఒక బ్రదర్ ఇప్పుడు రిలీఫ్ వచ్చేసిందా? ఏమైంది స్టమక్ లో? పట్టేస్తుందా? చూడు ఈ స్పీడ్ లో అభిషేకం, దేవుని ఆత్మ అభిషేకం కూర్చున్నప్పుడు కూడా పట్టేస్తుంది. ఓకేనా? మొత్తం క్లోజ్ చేద్దాం. లావు కూడా తగ్గిద్దాం, ఈ లావు తగ్గిద్దాం, ఆ వైట్ చేద్దాం. వైట్ చేస్తా, మాట ఇస్తున్నాను. ఈ బ్రదర్ని ఇప్పుడు చూస్తున్నారు చూడండి. నేను ఈయన ఆఫ్రికా నుంచి వచ్చాడేమనుకున్నా. తలకాయ ఎలాగే ఉంది, మనిషి అట్లే ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఆఫ్రికా నుంచి వచ్చాడు మన బ్రదరే. చప్పట్లు కొట్టాం గట్టిగా. అమ్మ మీకు ఇంత చలిగాల్లో మీకు చెమటలు కారిపోతుంది, గమనించారా? ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు? బాడీ పెయిన్స్ మీకా? మైగ్రేన్, మెడ నొప్పి, వెన్నుపూస బొక్కను ఇప్పుడు ఉన్నాయి. ఆ పెయిన్స్ చూడండి ఒకసారి. ఉంటే క్లోజ్ చేసేద్దాం. ఇట్లా చెమటలు వస్తాయి. ఇంత చలి కేసి పెట్టినా కూడా చెమటలు వస్తూనే ఉంటాయి. అవునా? ఓకే, పట్టుకోండి, అమ్మని పట్టుకోండి. చూడండి ఉడికిపోతుందండి చెమటలు. చూడండి ఎట్లాగా క్లోజప్లో ఉండండి చెమటలు చూడండి. ఈ టైంలో ఈ 2 అభిషేకానికి, పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి దిగి వస్తుంది. చప్పట్లు కొట్టగా పూర్తిగా బాడీలో పెయిన్స్. మీరు పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటా. మీ కుమారుని పూర్తిగా కలర్ మార్చి, లావు తగ్గించి, గుండెలా కొంచెం అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. అది అన్ని స్వాట్లు వెళ్ళిపోతాయి. ఇక ఏముండవు, ఇక మన చేతిలో పడ్డాకే ఉంటాయి. ఓకే, అన్నీ వెళ్ళిపోతాయి. ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? మీకు వయసు 35. ఓకే, ఒకటి కుమారుడు ఇంకా ఉన్నారమ్మా మీకు? కూతురు ఉంది, పెళ్లి చేసినాక బాబు ఉన్నాడు. ఇక అంతే. ఓకే, చప్పట్లు కొడతాం మరోసారి. ఆమేన్. చెప్తా చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోండి, ఆ చెమటలు కూడా ఆగిపోతాయి మీకు. మీకేమైంది? 1 సంవత్సరం నుంచి ఒళ్ళు నొప్పులు, బొక్కల నొప్పులు బాగా. ఇట్రమ్మా, ఇక్కడికి వచ్చి. ఏదో సైతాన్ శోధిస్తుంది. ఎక్కడుంటారు మీరు? అంబర్పేటలో ఉంటాం. అంబర్పేటలోనా? ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని మీకు? టీవీలో చూసిన.
టీవీలో చూసి వచ్చారా? మొత్తం నడుము ఇవన్నీ దురదలు ఉంటాయా? మొత్తం నొప్పులు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. యేసుక్రీస్తు అధికారం గల నామములో పట్టుకోండి. బాడీ మొత్తం తిప్పేస్తాం. రాములమ్మ, ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బాధలు నీకు? మొత్తం కడుపు కూడా ఏదో లాగైతుంది. ఎంత ఏదో పోట్లు లోపల, కడుపు కూడా ఉబ్బుతుంది. మీ తల కూడా తిప్పుతుంది తెలుసా? చర్చిలకు వెళ్తున్నారు. ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? 10 సంవత్సరాలు అయిపోయింది వెళ్తున్నా కానీ మరి ఏమో ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది. తగ్గట్లే. ఇలా తగ్గలని తిరుగుతాం అక్కడక్కడ. ఎక్కడ తిరగలే, వెళ్ళే చర్చికి అంటే టీవీలో చూసి ఇక్కడ మంచిగా అవుతుందేమో అని వచ్చారు కదా. పిల్లలు ఎవరైనా వచ్చారు? మీరు ఒకలే? కొడుకు వచ్చాను. బాబు ఎక్కడ నాన్న చెయ్యొద్దండి చాలు. ఓకే రైట్. ఈ హెడేక్ కూడా బాగుంది. తల నొప్పులు కూడా ఉందిగా మీకు? నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు సార్. ఊక జ్వరం వచ్చినట్టు ఉంటుంది. జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులు, మొత్తం ఇది అన్ని నొప్పులు భయంకరంగా ఉంది. ఈ స్టమక్ ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా, నడుము గుంజుడు, ఈ లోపల శరీరం అంతా, ఈ తల. మనుషులు చెడగొట్టేస్తుందిరా మనిషి. ఇటు తీసుకురామ్మా, నీకు దండ పెడతాం. ఏమి లాగుతుంది? నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. వణుకుడు వస్తుంది సార్. ఇందాక పడిపోయినా అక్కడ ఇప్పుడు రిలీఫ్ అవుతుంది. గమనిస్తున్నావా? అవుతుందా? ఇప్పుడు దాకా మబ్బుగా ఉంది. గమనించారా? మబ్బుగా ఉన్నావు. కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు కోడళ్ళ? మా పెద్ద చిన్న కొడుకు రాలేదు. ఈయన పెద్ద బాబా. ఏం పని చేస్తారు? చిన్న డ్రైవింగ్ చేస్తాను. ఓకే. చప్పట్లు కొట్టండి తల్లి. రండి, దగ్గర రండి. అలాగే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఆమెలో పెద్ద శక్తి ఉంది, బయట ఇప్పుడు తీస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది మీ అందరినీ డామేజ్ చేస్తుంది. మొత్తం ఎవరి మైండ్లు పనిచేయకుండా అయిపోతున్నాయి. ఎవరు కూడా సంతోషం అనేది లేదు. వెనక్కి ఉండి సంతోషం లేదు, బర్కత్ కూడా లేదు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? ఇద్దరు కుమారులా మీకు? కుమార్తెలు ఉన్నారా? లేరా? ఆమె మొత్తం బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది వీడికి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఆమేన్. యేసు నామములో ఈ కుటుంబానికి విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగును గాక. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.